చాలా రోజుల తర్వాత మా ఊరికైతే వచ్చాను. సో నేనైతే కొన్ని థింగ్స్ అయితే చూపించబోతున్నాను. లైక్ మా సరౌండింగ్స్ కానీ, లైక్ హౌ వి లివ్ ద లైఫ్ హియర్. దిస్ ఇస్ ద ప్లేస్ మేమైతే ఉంటున్నాము. చాలా పాస్ట్ ఒక చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంటున్నాము. ప్లేస్ లో అయితే మా ఇల్లు లాస్ట్ ఉంటుంది. ఇల్లు లాస్ట్ ఉండేసరికి పక్కనన్నీ చెరువులే ఉంటాయి. సో ఇట్లుంటుంది ప్లేస్ అనేది. నేను టెర్రస్ మీద నుంచి చూపిస్తున్నా. ప్లేస్ అనేది ఇట్లా అయితే ఉంటుంది. బర్డ్ సౌండ్స్ ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి కదా, ఆ బర్డ్ సౌండ్స్ ఇక్కడ నుంచే. చూడండి క్యూట్ ఉన్నాయి కదా, లైక్ మీ దీస్ ఆర్ ద బర్డ్స్. మా అన్న కేర్ చేస్తూ ఉంటాడు. ఇవే కాదు చాలా కోడులు పుంజులు అని పెంచుతూ ఉంటాడు మా అన్న. అదొక అంబిషన్ అనుకోండి. క్యూట్, హౌ క్యూట్ దే ఆర్. పొడుస్తాయి ఇవి, చూడండి ఎన్ని వచ్చాయో. సో ఇవైతే ఉంటాయి టెర్రస్ మీద. ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ వాళ్ళంతా లేచారు. లేచి ఒడియాల పిండి అయితే పట్టారు. ఒడియాలు అయితే వేస్తున్నారు. చూడండి, యూ కెన్ సీ. ఊళ్ళో సమ్మర్ అనగానే మ్యాంగోస్ తినడము, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడము, ఇట్లా ఒడియాలు పట్టుకోవడం, ఇట్స్ అ గుడ్ థింగ్ రైట్. మా ఇల్లు ఎట్లుంటది అంటే మొత్తం చెట్లే ఉంటాయి. ఇల్లు కింద ఉంటది, మొత్తం చెట్లే ఉంటాయి చుట్టుపక్కల. యాజ్ ఇట్ ఈస్ ఐ సెడ్, ఇక్కడ చెరువు ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం కదా. సో యూ కెన్ వాచ్ హియర్. ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది చిలక కొట్టిన పండు. ఇంకా కొయ్యలేదు, కొయ్యాలి. మా అక్క వాళ్ళ బాబు ఎగ్ అయితే వేస్తున్నాడు. ఎగ్స్ మిగిలిపోయినాయని టైం స్పెండ్ చేస్తాము. ఏదో ఒక ఫుడ్ వేస్తూ అట్లా వాటితో టైం స్పెండ్ చేస్తాము. అండ్ ఇట్లా స్పెండ్ చేస్తూ ఉంటాము రోజు. ఇట్లా బర్డ్స్ తో ఎర్లీ మార్నింగ్ లేచాక, లేకపోతే ఈవినింగ్ టైమ్స్ అట్లా. పైన అయితే చెట్లు ఇంకా అవన్నీ పక్షులు అయితే ఉంటాయి. పక్షి అంటే కోడి పిల్లలు ఉంటాయి పైన చెట్లు. ఇంకా కోడి పిల్లలు అయితే ఉంటాయి. కింద విగ్రహం ఉంటుంది. అన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్, అవన్నీ ట్రీస్ అన్ని కింద ఉంటాయి ఆల్మోస్ట్. మా ఇంటి చుట్టూ పక్కన ఇలా అయితే ఉంటుంది చెరువు. అండ్ మొత్తం ఇవంతా పొలాలే ఉన్నాయి. చాలా అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఎవరంటే నాకు ఈ ఊరు, ఇల్లు, అండ్ ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ లవ్ లాట్. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి రావాలంటే. చిన్నప్పటి నుంచి ఇక్కడికే వచ్చేదాన్ని. ఎవ్రీ సమ్మర్ ఐ యూస్ టు స్పెండ్ ఇట్ హియర్. ఇట్లానే ఉంటుంది అది. ఇవన్నీ చెట్లు. ఇవి కొబ్బరి చిప్పలు పొయ్యిలో పెట్టడానికి అయితే ఇట్లా తీసి ఎండబెడతారు పైన. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. ఆ కొమ్మల్ని ఇరగొట్టి ఇట్లా ఎండబెడుతున్నారు తలకి పెట్టుకోవడానికి. చాలా డ్రై అయిపోయినాక హెయిర్ కి పెట్టుకుందామని పౌడర్ చేసుకొని అయితే ఒడియాలు పట్టారు. ఇది జామకాయ చెట్టు. సబ్స్క్రైబ్ అంటే చేయండి గైస్ నా దానికి. చూడండి చిన్న జామకాయలు అయితే ఉన్నాయి. జామకాయ చెట్టు ఇది. చాలా అంటే చాలా బాగుంటది. జామకాయ అయితే చాలా స్వీట్ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా. యూ కెన్ సీ, జూమ్ చేసి చూపిస్తా. చూడండి, యూ కెన్ సీ హర్. జామకాయ చెట్టు చాలా అయితే చాలా బాగుంటాయి స్వీట్ గా. చిన్నప్పుడు అయితే, ఇప్పుడైతే మొత్తం చెట్లు వచ్చేసినాయి, పొలాలు వచ్చేసినాయి. కానీ చిన్నప్పుడు నేనైతే అక్కడ పడుకునేదాన్ని. కింద మొత్తం చాప వేసుకొని మంచిగా పడుకునేదాన్ని. సో అసలు నేను భయపడేదాన్ని కూడా కాదు. పాములు వస్తాయని అసలు అంతే డేర్ అండ్ డాషింగ్ ఎట్లా పడుకునే అర్థం కాలేదు. పైన కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. కొబ్బరికాయ వచ్చినట్టు మేము అట్లా ఫసక్ అవుతుండే. కానీ ఐ డి నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్. అంత ఆలోచించకుండా జస్ట్ అక్కడ చాప వేసుకుని అట్లా పడుకునేదాన్ని. చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే. వాళ్ళ కొడుకు అయితే నాకు నానా రకాల చుక్కలు అయితే చూపిస్తున్నాడు. మా చెల్లి చూడండి బ్యాక్గ్రౌండ్ లో షూటింగ్. నేను షూట్ చేస్తున్నా, మా చెల్లి కూడా షూట్ చేస్తుంది. దట్స్ నాట్ రైట్. నాకేనా? నువ్వే చేసావు కదా. బాగుందా టేస్ట్? ఏది కావాలి? బాగుందా? బాగుందా? ఉప్పు, ఉసిరికాయ, పచ్చిమిర్చి వేసి నానబెడతారు కొన్ని రోజుల పాటు. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పుల్లగా బగర్కి అయితే ఉంది. చాలా హెల్త్ కి మంచిది. డెఫినెట్లీ ట్రై చేయండి. చెల్ల తింటుందంట. తిను చెల్లి. లెట్స్ సీ యువర్ ఎక్స్ప్రెషన్. మా పెద్ద చెల్లి మిస్ అవుతుంది, బర్రె చెల్లి. బాగుందా? ఈయన మా పెద్దనాన్న గారు. హీఈస్ ఎ ఫ్రూట్ సెల్లర్. బనానాస్ అయితే సెల్ చేస్తారు. సమ్మర్ టైంలో మ్యాంగోస్ ఎక్కువ సెల్ చేస్తారు. బట్ మ్యాంగోస్ ఇంకా అంటే మే ఎండింగ్ లో వస్తుంది కాబట్టి
హీ విల్ బి సెల్లింగ్ టిల్ ద టైం. బనానాస్ అయితే సెల్ చేస్తారు. సో బయటకి అయితే వెళ్తున్నారు అమ్మడానికి. మీకు చూపిస్తాం మా పెద్దనాన్న బనానాస్ ఎట్లా తెచ్చి పెడతారో. బనానాస్ అయితే తెస్తారు, గెలలు అయితే తెచ్చి ముగ్గే వరకు ఇట్లా ఉంచుతారు. ఉంచి అప్పుడు అమ్మడానికి అయితే తీసుకెళ్తారు. ఇట్లా చాలా అయితే చాలా దగ్గర దగ్గర 20 to 30 తెస్తారు. ఆల్మోస్ట్ హోల్ వీక్ అంతా ఒక చాలా గెలలు అమ్ముతారు. నాకు తెలియదు ఎంత అమ్ముతారో గానీ. ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ అంతా అయితే నిండిపోతుంది మొత్తం బనానాస్ తో. ఆల్మోస్ట్ అన్ని తీసుకెళ్లారు కాబట్టి ఇవి ఇట్లా ఉన్నాయి. అవైతే ఇట్లా కవర్ చేస్తారు. సో వెనకాల ఏమన్నా కొట్టకుండా ఇట్లా పెడతారు. చాలా అయితే వచ్చేస్తాయి ఎలుకలు. బట్ సేఫ్టీకి ఎప్పటికప్పుడు ఏరియాని కూడా క్లీన్ గా ఉంచి ఇట్లా స్టోర్ అయితే చేస్తారు. వన్స్ ముగ్గడం స్టార్ట్ అయితే అమ్మేస్తారు. ఈ కాకి చూసారా, ఇప్పుడు చూసినా ఇక్కడే తిరుగుతుంది. నాకు అర్థం కాదు, ఒక పెట్ లాగా అయిపోయింది. బయట కడగడానికి వాష్ చేయడానికి వెజిల్స్ వేస్తే చాలు వచ్చేస్తుంది. ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటది. దీనికి ఇది ఒక హోమ్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. ఇదొకటి, ఇంగో ఇదొకటి. ఇవి పడుకోవు అసలు. నైట్ కూడా దెయ్యంలా తిరుగుతాయి మనిషిలాగా. ఈ కోడ్ ఒకటి పడుకో నైట్. ఒక పెట్స్ లాగా అయిపోయినాయి. ఎప్పుడు చూసినా కనిపిస్తూనే ఉంటాయి మాకు. ఎప్పుడు చూసినా ఎంత తరిమినా కూడా రివర్స్ వస్తాయి. మా కన్నమ్మ వాళ్ళ ఇల్లు అంతా మొత్తం యానిమల్స్ తో, ఫ్రూట్స్ తో, చెట్లతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు చూసినా. ఇప్పుడు వచ్చింది, ఇక్కడికి వచ్చింది మళ్ళీ. ఇవన్నీ ఫ్రెండ్స్, దే ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ మా కన్నమ్మ గారు అయితే ఆవకాయ పచ్చడి అయితే పట్టారు. కలిపి 3-4 రోజులైందంట. కలుపుతామని మళ్ళీ బయటకు తీస్తున్నారు. ఆ వాసన చూస్తుంటే నోరు ఊడిపోతుంది. అంతలా మంచి వాసన అయితే వస్తుంది, ఆవకాయ వాసన. ఇట్లా ఒక 3-4 డేస్ అయ్యాక కొంచెం ఊరింది అనిపిస్తే అప్పుడు మళ్ళీ నూనె ఇంకా ఉప్పు సరిపోతే ఉప్పు అవన్నీ వేసి మళ్ళీ కలుపుతున్నారు. పచ్చడంతా కలిపాక లాస్ట్ కి అన్నం వేసుకుని తింటే ఆహా ఎంత అంటే అంత బాగుంటుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. పచ్చడి పట్టిన వెంటనే అయితే ఫస్ట్ తింటారు. కానీ అప్పుడు నేను లేను కాబట్టి ఇలా తింటున్నా ఇప్పుడు. రోజంతా సరదాగా అయితే గడిపేసాము. ఆవకాయ కూడా పట్టేసుకున్నాము. చాలా బాగా కుదిరింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.